ఎలా ఉన్నా? బాహుబలిలోనే అనుసుకోలేదు. అవునా? అదే ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటది. నీ అమ్మ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో వెళ్ళాలి. నీ బాబు ఏమన్నా అడ్రాకో, నీ బాబు ఏమన్నా కారు పంపించాడు అనుకుంటున్నావా? ఎక్కువ మాటలు మాట్లాడకండి. కనీసం బాత్రూమ్ కి డోర్ పెట్టొచ్చు కదా. వీళ్ళందరూ తొంగి చూస్తున్నారు. చూడండి ఆడకు పెట్టించుకుంటే డోరు. ఏమండి ఆ కిటికీకి కట్టేసి కుట్టించండి. వాళ్ళందరూ తొంగి చూడబోయారు. చూడబోయారా? చూసారా? చూస్తే చంపేను. ఎందుకు సరిగ్గా చూస్తే వాళ్ళే సత్తారు. ఇలా రా, మైకులు ఉన్నాయి ఇక్కడ. చాలా మాట్లాడుతున్నారు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా? ఏంటి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. దోమలు పీకడం వల్ల అని చెప్పు. నేనేదో పీకని అనుకుంటాడా? శివకు కూడా అదే చెప్తున్నాడు. సరే గాని ఇప్పుడు మీ అత్తోరింటికి ఎందుకు, అమ్మగారింటికి ఎందుకు బయలుదేరవే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. కూతురికి లంగా పెట్టలేదు కానీ లప్పుట్నా కొడుకు బెంగ పెట్టుకున్నాడంట. దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు. దీని బాబు గుళ్ళో పెళ్లి పెట్టాడు. కానుకలన్నీ ఉండిలో వేయండి. ఆ చదివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండిలో వేసాడు. నోర్మే. మరి ఇది నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖల్లో ఏమైనా వేయాలండి? శేషు కీర్తి అని వేయాలా? కీర్తి చేసినని వేశారు. సావు పెళ్లి కాదని ఒక్క ఎదవ రాలేదు. ఎప్పుడు చూసినా మా నాన్న మీద పడి ఏడవడం తప్ప మొగుళ్ళగా ఏ రోజు ఏం చేస్తారు? సచ్చినోడా? ఏం చేయలేదు. ఏమన్నా చేయించేవాడు? ఎన్ని రోజులు అవుతుంది? ఏ రోజు అన్న ఒక నగనట్ర కొనిచ్చావు నాకు? నగనట్ర పెట్టినాక మాది కళ్యాణి జ్యువెలరీ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలతో గారి ఎడతారు, తగిలించుకొని వెళ్ళిపో. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే. మొన్నటికి మొన్న సరోజతో గొడవ ఏంటి? ఇప్పుడు సరోజతో గొడవ అంటే పొద్దున్న టిఫిన్ చేసి టైంకి ఎవడైనా వస్తే ఏమంటా? టిఫిన్ చేద్దురండి అంటాం. మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే ఫోన్ చేద్దురండి. రాత్రి పడుకుంటే టైంకి వచ్చింది రా పడుకుందాం అన్న తప్పే ఉందా? ఏంటి తప్పు లేదంటున్నాడు. తప్పు లేదా? చాలా చేస్తున్నారండి మీరు. అసలు భార్యను ఎలా చూసుకోవాలో తెలుసా మీకు? బాధపడకే. భార్య అంటే భర్తలో సగ భాగం, అదోడు గుర్తు పెట్టుకో. అంటే మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, నవ్వితే మేము నవ్వుతాం. ఆ బిల్డింగ్ ఎక్కి దూకి చేస్తే దూకి సావంటే సగం దరిద్రం వదులుతుంది. పక్కింటి దాన్ని చూడనవరు, దేంతో నీ సినిమాకి వెళ్ళినవరు, ఎక్కడికి వెళ్ళావురా మొగడా అంటారు. ఇలా మైకులు సౌండ్ వచ్చేస్తుంది. బస్ స్టాండ్కి ఎదవ పడితే ఎదవ వస్తాడు. బయట చదువుకో. బస్సు రాదు, ఎవడ పడితే వస్తాడో. మీ అమ్మ ఈడు ఏమండే? ఎవరండి సుక్క? మీ అక్క. మీ అక్కరా? అంటే అంటే మా నావిడే. మన ఆవిడ అంటావు? మా ఆవిడే. ఓ మీ ఆవిడ పేరేంటో? సోనాలి. బిందే సత్తు బిందె వెనకాల 2 సొట్లు ఉన్న తీర్థ పెట్టి మాకున్నాయి తీసుకోలేదు వస్తున్నాం ఊరుకో. సర్లే గాని ఎన్ని పక్కన పెట్టి కానీ ఇంతకీ ఏంటండి మేడం గారిని చూస్తున్నా మంచి కవిత వస్తుందండి. ఏంటి దీన్ని చూస్తుంటే నాకు వాంతులే వస్తాయి. నీకు కవిత కూడా వస్తుందా? ఎవరు టేస్ట్ ఆల్ది నా కళ్ళతో చూడండి సార్. తప్పకుండా కవిత. నీ అడుగులోనో అడుగు, నీ కోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతుకు అడుగు. కింద కూల్ డ్రింక్ తాగి కడుక్కోవడం మానేసింది. ఇంతకీ నువ్వేం చేస్తా ఉంటావురా? నేనేం చేయను, అన్ని మా పనులే చేస్తా ఉంటాను. మీ ఇంట్లో గేదెలు ఎవరు కడుగు? మా పనులే. అంట్లో ఎవరితో? మా పనులే. మీ ఆవిడతో కాపురం? మా పనులే. మాత్రం నేను ఉన్నావు, ఏం చేయలేవు. అదేం పర్లేదు. సరే కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి చూపులకి వెళ్తున్నా. నీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? ఇంకా లేదు. పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా, కట్న కింద మీ అత్త మామూలు చిన్న ఇస్తానంటే పెద్దది అడుగు. ఏంటది? ఐ మీన్ బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు, వాళ్ళు కూతుర్ని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏంటో మాటలంటే ఈ కట్నాలు అవి తీసుకోకూడదని తెలీదా నీకు? మళ్ళీ తన్నేస్తాను మళ్ళీ. ఏంట్రా? మిమ్మల్ని మీ గురించి అడుగుతున్నారా? లేదు అడుగుతాను. నువ్వేంటి చెప్పు మరి. సరే సరే సార్, మేము ఫస్ట్ స్టాండ్కి ఎవరంటే వస్తారు చూస్తా ఉన్నాను. నేను వస్తా. ఇలా అక్కడికి వెళ్ళి వాళ్ళకి బీటేస్తావే, లోపకు పోతారు, మొత్తం అయిపోతావు. ఉన్నాయన్నీ పోతాయి, మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. రా చెప్పు. ఇలా వెళ్తే నెల్లూరు వస్తుందా? ఇలాగెళ్తే చేయి నొప్పి వస్తుంది. ఇలాగ వెళ్ళిపోతాడంట. ఇలాగెళ్ళినా వస్తుంది నెల్లూరు. ఏలెట్టుకొని వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఏమండి మీ హెయిర్ స్టైల్ నాకు బాగా నచ్చింది. నిజంగా ఇక్కడ జుట్టు సమస్య ఉన్నా ఎవరైనా నేను చెప్పింది చేయండి. నేను ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో బాగా ఆయిల్ పెడతామని నువ్వే బాగా విను. సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో బాగా మర్దన చేస్తా. రాత్రికి విగ్గు తీసి మేక్కు తగిలించదు. ఒరిజినల్ కాదు సార్. ఒక విషయం, 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు నువ్వే అంటున్నావు. మళ్ళీ ఎందుకంటే ఆడెవడో పక్కన ఈడే బస్సు కోసం వచ్చాడు. ఆ బస్సు కోసం. ఈ బస్సు ఏమో రాదు అది. సార్ ఇటు రండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోటో ఎక్కడ ఇట్టారు అనుకున్నావు? సార్ లాస్ట్ బస్సు ఏ టైం సార్? లాస్ట్ బస్సు వచ్చే 12 గంటలకు రా. అంటే దాని తర్వాత ఆ తర్వాత
దాని తర్వాత ఏంట్రా 12 అని చెప్పాను కదా. సరికి అడ్రస్ చెప్పు. అత్తగారి ఇల్లు అనకాపల్లి. మీ అత్తగారు ఏమన్నా అమెరికాకి ప్రెసిడెంటా? అత్తగారి ఇల్లు అనకాపల్లి అనగానే ఒక నిమిషం రా. చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ అయితే హైదరాబాద్ లో ఉంది. ఆర్కే బీచ్ అయితే వైజాగ్ లో ఉంది. మరి ఏం తెలుసు మా అత్తారు తెలియదా? ఒరే చార్మినార్ దగ్గరికి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తారు. మీ అత్తగారి దగ్గర కూడా వస్తారా? అడ్రస్ నాకు తెలుసు. ఆ అడ్రస్ ఆమెకు తెలుసా సార్? సార్ అడ్రస్ నాకు తెలుసు. ఆ అడ్రస్ ఆమెకు తెలుసా? శివ వాళ్ళ ఇంటి పక్కనే అది. ఒక్కసారి పంపవా? శివగడ దగ్గర కూడా వెళ్ళేవి చాలా సార్లు. ఆడు ఇల్లు వైరెట్టి చంపేస్తాడు. ఒక్కసారి పంపవా? మళ్ళీ పంపించేస్తావా? అమ్మో నేను అలాంటి అలాంటిదే మళ్ళీ వెళ్తే రాదు. అయితే కావాలి నాకు అదే. అమ్మా యాంకరు తెగ నవ్వుతున్నావురా. రాజుగారు ఇట్రండి. ఓకే సూపర్. మరి సూపర్ గా స్కిట్ బాగుందని అప్రిషియేషన్స్ వచ్చినాయి మనకి.